పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం ప్రోగ్రాంకి స్వాగతం. నేను డాక్టర్ శిరీష, ఎండి డాక్టర్ ఇన్ విష్ణుసిరి ఆయుర్వేదిక్ హాస్పిటల్, నిజాంపేట్. ఈరోజు టాపిక్లో పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటే ఏంటివి, అంటే ఆయుర్వేదంలో పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటే ఏమేమి ఉంటాయి, వాటి గురించి తెలుసుకుందాం. అసలు పంచకర్మ ట్రీట్మెంట్స్ ఏ వ్యాధులకి ఇస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆయుర్వేదంలో ఎన్నో ఔషధాలు ఉన్నా సరే, వాటికి ఎంతో ప్రాచీన్యం ఉన్నా సరే, పంచకర్మల యొక్క ఉపయోగాలు విశిష్టం. అవేమిటంటే ఎన్నో వ్యాధులు ఆయుర్వేదంలో నయం చేసినప్పటికీ కొన్ని దీర్ఘకాలికంగా ఉండే వ్యాధులను నయం చేయడంలో మాత్రం పంచకర్మ చాలా బాగా పనిచేస్తుంది. సో అలాంటి వాటిలో పంచకర్మలోనే పేరుంది. పంచ అంటే 5, కర్మ అంటే విధానాలు. 5 రకాల ప్రక్రియలు చేయబడతాయి. అందులో మొదటిది వమనం, రెండోది విరేచనం, మూడోది ఆస్థాపన వస్తి, నాలుగోది అనువాసన వస్తి, ఐదోది నస్యకర్మ. ఫస్ట్ వన్ వమన కర్మ. వమన కర్మ అసలు ఎందుకు చేస్తారు? వమన కర్మ అంటే వామిటింగ్ థెరపీ. వామిటింగ్ థెరపీ చేసే ముందు అసలు అది ఏ దోషం వల్ల ఎందుకు చేస్తూ ఉంటారనేది తెలుసుకోవాలి. ముందుగా మన బాడీలో ఒక 3 దోషాలు ఉంటాయి: వాతం, పిత్తం, కఫం అని. సో మన ఛాతీ నుంచి మన తల వరకు ఉండే భాగం వరకు కఫదోషంగా విభజిస్తారు. పొట్ట వరకు పిత్త దోషాన్ని విభజిస్తారు. పొట్ట కింద భాగం నుంచి అరిపాదాల వరకు వాత దోషాన్ని విభజిస్తారు. సో కఫదోషం ఏదైతే ఉందో ఛాతీ నుంచి మన తల వరకు ఉండే దోషం కఫదోషంగా ఉంటుంది. ఆ కఫదోషం వల్ల చాలా రకాల డిసీజెస్ వస్తూ ఉంటాయి. లైక్ మైగ్రేన్, సైనసైటిస్, హెడేక్ అవ్వచ్చు, శ్వాసకోశ ఇబ్బందులు, ఆస్మా, టీబీ అండ్ ఇయర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, హెడేక్ అవ్వచ్చు. ఇలాంటివి చాలా వరకు కఫదోష వల్ల వస్తూ ఉంటాయి. సో ఈ కఫదోషం అనేది ఎలిమినేట్ చేయడం వల్ల చాలా వరకు కఫదోషంతో ఉన్న వ్యాధులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అది వామిటింగ్ థెరపీ ద్వారా మనకి జరుగుతుంది. సో వమన కర్మ ఎలా జరుగుతుంది, ఎలా చేస్తారు? ఇది ఒక 7 days ట్రీట్మెంట్. ఈ 7 days ట్రీట్మెంట్లో 7 daysకి ఒక స్పెసిఫిక్ డైట్ ప్రిఫర్ చేస్తారు. ఆ 7 days ఆ డైట్ మెయింటైన్ చేస్తూ ఓన్లీ లూక్ వామ్ వాటర్, అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళే తీసుకోవడం. అంటే వీటి వల్ల గోరువెచ్చని నీటి తీసుకోవడం, గోరువెచ్చని ఆహారం తీసుకోవడం వల్ల లోపల ఎక్కడైతే పేరుకుపోయిన ఫ్యాట్, మలినాలు అవన్నీ కరిగి ఇంటెస్టైన్స్ అంటే పేగుల్లోకి రావడం స్టార్ట్ అవుతుంది. సో ఆ పేగుల్లోకి రావడాన్ని ఈ ప్రక్రియ మొత్తం 5 రోజులు అలాగే జరుగుతుంది. సో రోజు ఒక మెడికేటెడ్ ఘీ ఇస్తూ ఉంటాం. ఆ మెడికేటెడ్ ఘీ అంటే సపోజ్ ఈరోజు 30 ml మెడికేటెడ్ ఘీ ఇస్తే రేపు 60 ml, రేపు 90 ml, తర్వాత రోజు 120 ml. అలా 5 days ఒక పర్సన్ యొక్క కండిషన్ బట్టి, స్టామినా బట్టి మనం మెడికేటెడ్ ఘీ ప్రిఫర్ చేస్తాం. సో ఆ మెడికేటెడ్ ఘీ తీసుకున్న తర్వాత ఎక్కడైతే తనకు అన్వాంటెడ్ ఫ్యాట్, సపోజ్ స్థౌల్య అంటే ఒబెసిటీ కేసెస్లోనే తీసుకోండి, అలా తీసుకోవడం వల్ల మెడికేటెడ్ ఘీ తన ఫ్యాట్ ఎక్కడైతే ఉందో అదంతా లిక్విఫై అవుతుంది. సో లిక్విఫై అయిన ఫ్యాట్ని మనం 5 days మెడికేటెడ్ ఘీ తీసుకున్న తర్వాత 6th day స్నేహనం చేస్తాం. అంటే అభ్యంగం, మొత్తం బాడీ మొత్తం మెడికేటెడ్ ఆయిల్స్తో మసాజ్ చేయడం. సో అలా మసాజ్ చేయడం వల్ల ఆ బాడీలో ఉన్న ఫ్యాట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి స్టొమక్, ఇంటెస్టైన్స్లోకి రావడం జరుగుతుంది. ఆ మసాజ్ తర్వాత ఫోమెంటేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. అంటే ఆవిరి పెట్టడం, అంటే మొత్తం మసాజ్ అయిపోయిన తర్వాత దానికి మొత్తం స్టీమ్ ఇవ్వడం, ఎక్కడైతే ఇంకా పేరుకున్నవన్నీ కూడా స్టొమక్లోకి రావడం, ఆ ఇంటెస్టైన్స్లో ఉండడం. సో ఆ రకంగా మొత్తం ఫ్యాట్ మొత్తం లిక్విఫై స్టొమక్లో ఉండడం, ఏదైనా వ్యర్థ పదార్థాలు ఉండడం, లేకపోతే ఏదన్నా దోషం ఎక్కువై ఉండడం, కఫదోషం ఉండడం, ఆ కఫదోషం కూడా స్టొమక్లోకి రావడం, ఎక్సెస్ కఫం ఉండడం, ఆ కఫం మొత్తం బయటికి వెళ్ళడానికి స్టొమక్ వరకు ఈ 5 days ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో లాస్ట్ డే 6th day మనకి ఈ అభ్యంగం, స్టీమ్ బాత్ ఇవన్నీ చేయడం వల్ల అలా స్టొమక్లో చేరిన కఫాన్ని, మలినాల్ని, ఫ్యాట్ని 7th day వామిటింగ్ థెరపీ ద్వారా, అంటే ఆ రోజు కూడా మనం కొన్ని కషాయాస్ ప్రిపేర్ చేస్తాము ఆయుర్వేదిక్ డ్రగ్స్తో. సో ఆయుర్వేదిక్ డ్రగ్స్ ఇచ్చి ఆ 1 hourలో మనం వామిటింగ్ థెరపీ చేయించి లోపల ఉన్న మలినాలు, ఫ్యాట్ తెలుస్తాయి.
సుమారు ఇలా వమన కర్మ చేయడం వల్ల వితిన్ ఏ వీక్ అతనికి లాంగ్ టర్మ్‌లో ఉన్న స్కిన్ డిసీజెస్ కానీ, ఇంకేమన్నా వ్యాధులున్నా సరే బాడీ మొత్తం ప్యూరిఫికేషన్ అవ్వడం. ఒకవేళ ఆ పర్సన్ ఎక్సెస్ వెయిట్ ఉన్న వాళ్ళైతే మినిమమ్ 3 టు ఒక 5 కేజెస్ మాత్రం ఖచ్చితంగా వెయిట్ లాస్ జరగడం. సో, వెయిట్ లాస్ అనేది 3-5 కేజెస్ అనేది మినిమమ్ వెయిట్. అంతకన్నా ఎక్కువ కూడా తగ్గొచ్చు. కానీ మనకు పేషెంట్ అష్యూరెన్స్ మాత్రం 3-5 కేజెస్ అని మాత్రం చెప్తాము. సో, అంతకన్నా ఎక్కువ కూడా ఉంటుంది ఒక్కోసారి. అది ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ బాడీ కండిషన్. సో, ఇలాంటి వ్యాధులు, చర్మ వ్యాధులు, శ్వాసకోశ ఇబ్బందులు, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, సైనసైటిస్, హెడేక్, ఏదైతే కఫం పేరుకొనుందో వాటన్నిటికీ చక్కటి పరిష్కారం వమన కర్మలో ఉంటుంది. ఇది మొదటి కర్మ. నెక్స్ట్ విరేచన కర్మ. విరేచన కర్మలో కూడా ఇంచుమించు చాలా వరకు అంటే వమన కర్మకి, విరేచన కర్మకి 2 డిఫరెన్సెస్ ఉంటాయి. వమన కర్మ మనం కఫదోషం ఏదైతే కఫం పేరుకొని ఉంటుందో దాన్ని బయటికి పంపించడానికి వమన కర్మ చేస్తారు. కానీ విరేచన కర్మలో మెయిన్‌గా ఉండే దోషం పిత్త దోషం. ఎక్కడైతే అది మెయిన్‌లీ స్టొమక్‌లో లొకేట్ అయ్యి ఉంటుంది పిత్త దోషం. సో, పిత్త దోషం క్షీణించినా సరే, పెరిగినా సరే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మనకి ఎక్కువగా ఆకలి లేకపోవడం, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావడం, దానివల్ల కాన్‌స్టిపేషన్ నుంచి పైల్స్ రావడం, ఫిస్టులాస్ రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, యాసిడ్ పెప్టిక్ డిజార్డర్స్ కానీ, ఇలాంటి కండిషన్స్‌లో పిత్తదోషం వల్ల ఇలాంటి డిసీజెస్ వస్తూ ఉంటాయి. సో, ఇలాంటి కండిషన్స్‌లో మనం విరేచన కర్మ చేయడం వల్ల మనకి చాలా వరకు పిత్తదోషాన్ని బయటికి పంపించేయొచ్చు. అలాగే ఏమైనా మలినాలు ఉన్నా సరే మనం డైజెషన్‌ని కూడా కరెక్ట్ చేయొచ్చు. ఇంకా చర్మ వ్యాధులు దీర్ఘకాలికంగా ఉండే చర్మ వ్యాధులను కూడా అరికట్టొచ్చు. ఇది రెండో కర్మ. ఇంకొకటి ఆస్థాపన వస్థి. ఇన్ని కర్మలు ఉన్నా సరే ఆ వస్థి అనేది పంచకర్మలో విశిష్టమైనది. ఎందుకంటే వస్థి మన ఆయుర్వేదిక్ మెడికేటెడ్ డ్రగ్స్‌తో ఎనిమా టైప్‌లో పేషెంట్‌కి ఇవ్వబడుతుంది. ఇలాంటి దాంట్లో చాలా వరకు అంటే స్లిప్ డిస్క్ ఉన్నా సరే, వాతపు నొప్పులు అంటారు. అలాంటి వాటిలో మన పెద్ద పేగు నుంచి మూత్రనాళం లేకపోతే మలద్వారం వరకు ఏదైతే నాళం ట్యూబ్ ఉంటుందో అది శుభ్రపరచడానికి వస్థికర్మ చాలా వరకు ఉపయోగపడుతుంది. సో, ఏదైతే మనకి స్టొమక్ పరంగా లేకపోతే మోషన్ పరంగా ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ వీటి వల్ల క్లియర్ చేయబడుతుంది. ఆస్థాపన వస్థికి, అనువాసన వస్థికి ఒకటే తేడా. ఆస్థాపన వస్థి కషాయాస్ వల్ల అంటే మెడికేటెడ్ డ్రగ్స్‌ని కషాయాస్‌లా చేసి దాన్ని ఎనిమాగా ఇస్తూ ఉంటారు. సో, వాటి వల్ల జీర్ణకోశ ఇబ్బందులు, మూత్ర, మలద్వారంలో ఏమన్నా మలినాలున్నా, అబ్‌స్ట్రక్షన్ ఉన్నా అవన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి. సో, ఆస్థాపన వస్థి కషాయాస్‌తో ఇస్తే, అనువాసన వస్థి ఆయిల్స్‌తో ఇస్తారు. మెడికేటెడ్ ఆయిల్స్‌తో. మెడికేటెడ్ ఆయిల్స్‌తో ఎనిమా ఇవ్వడం వల్ల లోపల సయాటికా ఇప్పుడు చాలామంది స్పాండిలైటిస్ కేసెస్‌తో సఫర్ అవుతూ ఉన్నారు. దట్ ఈస్ బ్యాక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, స్లిప్ డిస్క్, సయాటికా ఇలాంటి వాటితో చాలామంది సఫర్ అవుతున్నారు. సో, అలాంటి కేసెస్‌లో కూడా అలర్జిక్ కండిషన్స్‌లో లేకపోతే వంధ్యత్వం ఇన్‌ఫర్టిలిటీ కేసెస్ ఎక్కువ మంది పిల్లలు లేకపోవడం, హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉండడం. సో, అలాంటి వాటిల్లో కూడా వస్థి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ వస్థి అనేది పెద్దవాళ్ళకే కాకుండా చిన్న పిల్లల్లో అంటే కొంతమంది పిల్లలు అంటే ప్రీమెచ్యూర్ బేబీస్ ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్స్ సరిగ్గా ఉండవు. ఏడీహెచ్‌డీ, ఆటిజం ఇలాంటివి అంటే పిల్లలు త్వరగా అర్థం చేసుకోలేకపోవడం, పెద్దవాళ్ళు చెప్పేవి, త్వరగా మాటలు రాకపోవడం, ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేయడం, ఉంటే చాలా డల్ ఉండడం, లేకపోతే చాలా యాక్టివ్‌గా ఉండడం, హైపర్ యాక్టివిటీ అంటారు. సో, ఇలాంటి కండిషన్స్‌లో సరిగ్గా అర్థం చేసుకోకపోవడం పిల్లలు పెద్దవాళ్ళని, ఇలాంటి కండిషన్స్‌లో కూడా చిన్న డోస్‌లో వాళ్ళకి మాత్రా వస్థి అలాంటివి ఇవ్వబడతాయి. సో, పిల్లల్లో మాత్రా వస్థి ఇలాంటివే కాకుండా అంటే కొంతమంది పిల్లలు వాటికి రెస్పాండ్ అవ్వకపోవచ్చు. సో, అలాంటి వాళ్ళకు స్వర్ణప్రాశన అనే ఒక ఇంపార్టెంట్ మెడిసిన్ కూడా ఆయుర్వేదిక్‌లో ఉంది.
స్వర్ణప్రాశన గురించి చాలామందికి అవేర్‌నెస్ లేదు ఈ రోజుల్లో. స్వర్ణప్రాశన అంటే స్వర్ణామృత ప్రాశన అని గూడా పిలుస్తూ ఉంటారు. స్ స్వర్ణప్రాశన అని ఇప్పుడు బయట మార్కెట్‌లో దొరుకుతున్నా సరే, అది ఆయుర్వేదిక్ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవడం ఎంతైనా మంచిది. ఎందుకంటే స్వర్ణప్రాశనాన్ని డైరెక్ట్‌గా డాక్టర్ తయారు చేస్తూ ఉంటారు. స్వర్ణప్రాశన అంటే స్వర్ణ భస్మం. అంటే గోల్డ్‌ని చాలా కొద్దిగా మోతాదులో తీసుకొని, దాంతో మేధ్య ద్రవ్యాలు అంటే ఒక 10, 15 మేధ్య ద్రవ్యాలు అంటే బ్రాహ్మి, శతావరి, శంఖపుష్పి ఇలాంటి ద్రవ్యాలతో కలిపి తేనె, ఇంకా నెయ్యి ఇవన్నీ జత చేసి దాన్ని ప్రాశన ఇస్తారు. అంటే పిల్లలకి వేయడం అంటారు. సో, ప్రాశన సంస్కారం అనేది ఇప్పుడేది కొత్తగా లేదు. మనకి చిన్నప్పటి నుంచి అన్నప్రాశన ఇలాంటివన్నీ చాలా సంస్కారాస్‌లో ముందు నుంచి చెప్పినవి. సో, బంగారం భస్మం చేసి చాలా కొద్దిగా మోతాదులో పిల్లలకి వేయడం వల్ల వాళ్ళ మేధాశక్తి, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే, జ్ఞాపక శక్తి పెరగడం, అలాంటి వాటిలో రోగనిరోధక శక్తి పెరగడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ స్వర్ణప్రాశన అనేది డాక్టర్ చేత స్పెసిఫిక్ డేలో వేయబడుతుంది. అంటే ఎవ్రీ మంత్‌లో పుష్యమి నక్షత్రం అనే రోజు వస్తుంది. సో, ఆ రోజు మాత్రమే ఈ డ్రగ్ వాళ్ళకి వేయబడుతుంది. ఎందుకు పుష్యమి నక్షత్రం రోజే వేస్తారు? దానికొక స్పెసిఫిక్ రీజన్ ఉంది. పుష్యమి నక్షత్రం అంటే దాన్నొక పోషక నక్షత్రం అంటారు. సో, ఆ పోషక నక్షత్రం నుంచి వచ్చే ఒక స్పెసిఫిక్ రేడియేషన్ వల్ల బంగారం భస్మంకి ఇంకా రెట్టింపు గుణాలు రావడం వల్ల డ్రగ్ అనేది కొంచెం అధిక మోతాదులో పనిచేస్తుంది. సో, ఆ టైంలో ఈ స్వర్ణప్రాశన అనేది పిల్లలకి చేస్తే ద్రవ్యం యొక్క క్వాలిటీస్ ఇంకా డబల్ ఉంటుంది. దాని ప్రభావం కూడా డబల్ ఉంటుంది కాబట్టి, రెట్టింపు ఉంటుంది కాబట్టి, ఆ టైంలో వేయడాన్ని ఎక్కువ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారు. సో, ఎలాంటి వాళ్ళకి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ పిల్లల వరకు స్వర్ణప్రాశన మనం చేసుకోవచ్చు. పుట్టిన పిల్లల నుంచి 16 సంవత్సరాల వరకు ఈ డ్రగ్‌ని వేసుకోవచ్చు. కానీ అంటే అనారోగ్యంగా ఉన్న పిల్లలే వేసుకోవాలని ఏం లేదు. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు కూడా ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి, యాక్టివ్‌గా ఉండడానికి కూడా చేసుకోవచ్చు. ఈ స్వర్ణప్రాశన వల్ల జ్ఞాపక శక్తే కాదు, ఇంకా చాలా ఉపయోగాలుంటాయి. వాళ్ళ ఎదుగుదలకు గానీ, హైట్, వెయిట్ అండ్ రోగనిరోధక శక్తి. తరచూ జలుబు, దగ్గు, జ్వరాలు ఇలాంటివి చాలా సఫర్ అవుతూ ఉంటారు. తరచుగా తుమ్మడం, తరచుగా జ్వరాలు రావడం ఇలాంటివి కూడా ఎరాడికేట్ చేయొచ్చు. అలాగే జన్యుపరంగా ఉన్న వ్యాధులు సపోజ్ ఇప్పుడు ఫాదర్స్‌కి పేరెంట్స్‌కి కొన్ని డిసీజెస్ ఉండొచ్చు. అంటే బాల్డ్ హెడ్, థైరాయిడ్ డిజార్డర్స్ ఉండొచ్చు. థైరాయిడ్, బీపీ, షుగర్ ఇలాంటి డిసీజెస్ జన్యుపరంగా వచ్చే వ్యాధులు పిల్లలకి రాకుండా ఈ స్వర్ణప్రాశన అనేది మనం చేసుకోవచ్చు. స్వర్ణప్రాశన అనేది పుష్యమి నక్షత్రం రోజు చేసిన రోజు కూడా తీసుకోవచ్చు. కానీ ఆ రోజు దాని ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి ఆ రోజు వేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో, కొంచెం అంటే స్పెసిఫిక్‌గా కొన్ని వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, ఇలా బ్రెయిన్ డిజార్డర్స్‌తో సఫర్ అవుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి రోజు ఇవ్వడంలో తప్పు లేదు. అలాంటి వాళ్ళు డైలీ తీసుకోవడం కూడా చాలా మంచిది. స్వర్ణ భస్మాన్ని కూడా ఎలా పడితే అలా చేయడానికి కూడా లేదు. డాక్టర్ ఒక ప్రక్రియ ప్రకారం చేస్తూ ఉంటారు. దానికి కూడా ఆయుర్వేదంలో ఒక పద్ధతి ప్రకారం ఎలా చేయాలి అనేది తయారీ విధానం చెప్తారు. కొద్ది మోతాదులో బంగారం తీసుకొని దాన్ని ఒక కుండలో పెట్టి క్లోజ్ చేసి, దాన్ని పుటంలో ఒక స్పెసిఫిక్ రూమ్ టెంపరేచర్ దగ్గర బర్న్ చేస్తారు. సో, ఆ టైంలో అయిన ఆ పౌడర్‌ని మళ్ళీ దాన్ని పౌండ్ చేసి, ఆ పౌడర్‌ని కొద్దిగా మోతాదులో తీసుకొని మేతి ద్రవ్యాలతో కలిపి జత చేసి తేనె, నెయ్యి ద్రవ్యాలతో కలిపి ఇవ్వడం జరుగుతుంది. సో, బయట మనకి అవైలబుల్‌గా ఉండే ఆ డ్రగ్స్‌లో ఎంతవరకు స్వర్ణ భస్మం ఉన్నది అనేది చెప్పలేము. సో, 1 డే బిఫోర్ డాక్టర్ చేత ఈ డ్రగ్ ప్రిపేర్ చేయకపోతే దాని క్వాలిటీ ఇంకా బావుంటుంది. సో, అనుభవజ్ఞులైన డాక్టర్స్ దగ్గరే ఆ డ్రగ్ తీసుకోవడం చాలా వరకు మంచిది. సో, ఈ స్వర్ణప్రాశన గురించి మనకి కాశ్యప సంహితలో కూడా చెప్పబడింది. కాశ్యప సంహితలో ఎస్పెషల్లీ స్వర్ణప్రాశన గురించి అంటే ఎన్ని మాసాలు తీసుకుంటే ఏ ఏ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ మాసాత్ పరమ మేధావి అంటే ఒక నెల తీసుకుంటే అంటే కంటిన్యూస్‌గా 1 మంత్ తీసుకున్నట్లయితే పిల్లలు
పరమ మేధావి అంటే అపారమైన మేధాశక్తి వస్తుందని చెప్తూ ఉంటారు. వ్యాధిపి నాచ దృశ్యతే అంటే ఎక్కువ వ్యాధుల్ని ఆహ్, వ్యాధులతో సఫర్ అవ్వడం అలాంటివన్నీ ఎక్కువ ఉండవని చెప్తారు. షడ్భిర్మాసైః శ్రుతధరః అంటే ఒక 6 నెలల పాటు రెగ్యులర్‌గా ఇది తీసుకున్నట్లయితే శృతధరః అంటే మనం ఒక్కసారి చెప్తే గుర్తుండిపోయేలాగా ఎప్పుడైనా మళ్ళీ వాళ్ళు రిపీట్ చేసేలాగా అంత మేధాశక్తి, అంత జ్ఞాపక శక్తి వాళ్ళకొస్తుందని చెప్తూ ఉంటారు. స్వర్ణ ప్రాశనాత్ భవేత్. సో, ఈ స్వర్ణ ప్రాశన తీసుకోవడం వల్ల ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు. సో, ఈ స్వర్ణ ప్రాశన తీసుకోవడం వల్ల వాళ్ళ డైజెస్టివ్ పవర్ ఏదైతే ఉందో జఠరాగ్ని అంటామో, అవి కూడా అపెటైట్‌ని పెంచటం, వాళ్ళు హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి చాలామంది పేచీ పెడుతుంటారు పిల్లలు తినడానికి. సో, డైజెస్టివ్ పవర్ కూడా దానివల్ల ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో, ఈ స్వర్ణ ప్రాశనని ఎవ్రీ మంత్ తీసుకోవడం వల్ల అంటే కొంతమందికి డౌట్ రావచ్చు. అంటే పుట్టిన పిల్లల నుంచి 16 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు అన్నారు. కానీ అంటే 1 సంవత్సరం తీసుకోవాలా? 2 సంవత్సరాలు తీసుకోవచ్చా? అని చాలామంది అడుగుతూ ఉంటారు. అది డిపెండ్స్ ఆన్ బేబీ కండిషన్. ఒకవేళ ఆరోగ్యంగా ఉన్న బేబీ కండిషన్స్‌లో అయితే వాళ్ళు 1 మంత్ తీసుకోవచ్చు, 2 మంత్స్ తీసుకోవచ్చు, 1 ఇయర్ తీసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. సో, ఇది మధ్యలో స్టాప్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇది ఒక హెల్తీ డ్రగ్ కాబట్టి దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో, ఒకవేళ ఏదైనా బ్రెయిన్ డిజార్డర్స్ అలాంటి కండిషన్స్‌లో ఉన్న బేబీస్‌కి స్వర్ణప్రాశన తీసుకోవడం ఎంతవరకు తీసుకోవచ్చు అంటే నియర్లీ 1 ఇయర్ టు 2 ఇయర్స్ అది కూడా బేబీ కండిషన్ బట్టి వాళ్ళ వాళ్ళ ఇంప్రూవ్‌మెంట్ బట్టి వాళ్ళు చాలు పర్లేదు ఇదివరకు కండిషన్ మీద మెరుగైంది అనిపించే వరకు తీసుకుంటే మంచిది. అండ్ ఇలాంటి స్వర్ణప్రాశన ఇవన్నీ వస్తీకర్మ ఇలాంటి ఆటిజం, ఏడీహెచ్‌డీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళల్లో ఇవ్వటం శ్రేష్టం. అది పిల్లలు సపోర్ట్ చేయట్లేదు, ఆ ట్రీట్మెంట్‌కి వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు అన్నప్పుడు ఈ స్వర్ణప్రాశన నెల నెల తీసుకోవడం వల్ల చాలా వరకు వాళ్ళ కండిషన్ మెరుగుపడుతుంది. వస్తీకర్మ తర్వాత ఐదోది నస్యకర్మ. నస్యకర్మ అంటే నాజల్ మెడికేషన్ ఆర్ నాజల్ డ్రాప్స్. నాజల్ డ్రాప్స్ వల్ల డైలీ మనం నాజల్ డ్రాప్స్ అనేది మనం ఒకరోజు తీసుకోవచ్చా, 2 రోజులు తీసుకోవచ్చా, సంవత్సరం తీసుకోవచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అది తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు లేవు. అందులోనూ అనుతైల కానీ, షడ్బిందు తైల కానీ ఏదైనా ఆయుర్వేదిక్ మెడికేటెడ్ డ్రగ్స్ డైలీ మనం 2 డ్రాప్స్ మార్నింగ్ అంటే రోజు ఇప్పుడు మనం డైలీ యాక్టివిటీస్‌లో వాటర్ తీసుకోవడం, ఫుడ్ తీసుకోవడం ఎలాగో అలాగే నాజల్ డ్రాప్స్‌ని మనం అడాప్ట్ చేసుకోవడం వల్ల నాజల్ పరంగా ఉన్న బ్లాకేజెస్ కానీ, సైనసైటిస్ ప్రాబ్లమ్స్ కానీ, లాంగ్ టర్మ్ ఉన్న హెడేక్స్ కానీ, హెయిర్ ఫాల్ కండిషన్స్, మైగ్రేన్, లాస్ ఆఫ్ స్లీప్ అలాంటివన్నీ తగ్గుతాయి. సో, నస్యకర్మ చేసుకోవడం వల్ల మన షోల్డర్స్, నెక్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండడం, వాయిస్ క్లియర్‌గా ఉండడం, మన టేస్ట్ బడ్స్ ఇంప్రూవ్ అవ్వడం, ఫ్రెష్‌నెస్ ఆఫ్ మౌత్ ఫీల్ అవ్వడం. సో, ఇలాంటివన్నీ నస్యకర్మ వల్ల బెనిఫిట్స్ పొందుతాం మనం. సో, ఈ విధంగా 5 పంచకర్మలు ఏదైతే ఉందో వమనం, విరేచనం, వస్తి, వస్తిలో 2 రకాలు ఆస్థాపన వస్తి, అనువాసన వస్తి, నస్యకర్మ ఇలా 5 రకాల పంచకర్మలు వివిధ భాగాల్లోని వివిధ దోషాల వ్యవస్థ బట్టి ఎలాంటి వ్యాధులనైనా సరే బయటికి పంపించగలవు. సో, అలాంటి అంటే డిఫరెంట్ అలర్జీస్ కానీ, ఆస్మా, సైనసైటిస్, జీర్ణకోశ సంబంధించిన వ్యాధులు, సయాటికా, బ్యాక్ పెయిన్, లంబార్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్ ఇలాంటివి వాతపు నొప్పులు అంటారు. సో, అలాంటివి ఇన్ఫెర్టిలిటీ కేసెస్, అలా ట్యూబల్ బ్లాక్స్ ఇలాంటి వాటిలో చాలా అంటే వస్తువుల్లో కూడా ఇంకా చాలా రకాలు ఉంటాయి. మాత్రా వస్తి, కషాయ వస్తి, అనువాసన వస్తి, ఉత్తర వస్తి. ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్ బట్టి ఎలాంటి వస్తి ఇవ్వాలనేది ట్రీట్ చేస్తూ ఉంటాం. సో, ఇలా ఈ 5 పంచకర్మలకి కూడా ఇందులో ఒక 3 దశలు ఉంటాయి. అంటే పంచకర్మ స్టార్ట్ చేసే ముందు ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి. పంచకర్మ తర్వాత కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి.
బిఫోర్ పంచకర్మ. పంచకర్మ ట్రీట్మెంట్స్‌ని ఎక్కువ ప్రధాన కర్మ అంటారు. ఈ ప్రధాన కర్మకి ముందు పూర్వకర్మలు అనేవి ఉంటాయి. సో, పూర్వకర్మలు అంటే స్నేహనం, స్వేదనం. అంటే ఈ వమనం కానీ, విరేచన గానీ, ఆస్థాపనావస్థి గానీ, అనువాసన వస్థి గానీ, నస్యకర్మ గానీ, ఇలాంటివి చేసే ముందు స్నేహకర్మలు కంపల్సరీ. ఎందుకంటే ఎక్కడైనా మన దోషాస్ అన్నీ అక్యుములేట్ అయినప్పుడు, అంటే ఒక చోట ఉండిపోయినప్పుడు, ఆ స్థితి నుంచి కొంచెం మూవ్ చేసి మన ఇంటెస్టైన్ లెవెల్‌కి తెచ్చినప్పుడే ప్రధాన కర్మలను మనం చేయగలుగుతాం. సో, సపోజ్ మన హ్యాండ్స్‌లోను, ఫీట్స్‌లోను, థైస్‌లోను, లేకపోతే ఇంకెక్కడైనా వెనకాల బటక్స్ అంటే పిరుదుల్లో గానీ, ఎక్కడైనా కొవ్వు పేరుకొని ఉన్నా సరే, అలాంటి కొవ్వుని ఒక్క స్టేజ్ నుంచి, ఒక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ చేయడానికి ఈ స్నేహకర్మ, స్వేదకర్మ అంటే బాడీ మసాజ్ అండ్ ఫోమెంటేషన్ ప్రొసీజర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో, వీటిని పూర్వకర్మ అంటారు. అంటే ముందుగా చేసేవి. ప్రధాన కర్మలకి ముందు చేసే వాటిని పూర్వకర్మలుంటాయి. సో, పూర్వకర్మలు అయిన తర్వాత ప్రధాన కర్మలు అంటే లైక్ వమనం, విరేచనం ఇలాంటివన్నీ డిఫరెంట్ కండిషన్స్‌లో ఇప్పుడు మనం ఏదైతే వ్యాధులు చెప్పుకున్నామో కఫ దోషాలు గానీ, పిత్త దోషాలు, అజీర్ణం, మలబద్ధకం లేకపోతే సయాటికా, వాతపు నొప్పులు, లంబార్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్ లేకపోతే ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఇలాంటి ప్రొసీజర్స్ పూర్వకర్మల తర్వాత చేయడం వల్ల లోపల ఉన్న మలినాలు కానీ, బాడీ ప్యూరిఫికేషన్ అవ్వడం, రకరకాల జబ్బులు రాకుండా చేయడం. అండ్ పంచకర్మ వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఏదైనా డిసీజ్‌ని ట్రీట్ చేసినప్పుడు మళ్ళీ దాని రీఅకరెన్స్ ఛాన్స్ చాలా తక్కువ. అంటే మళ్ళీ ఒక డిసీజ్‌ని ట్రీట్ చేసినప్పుడు సపోజ్ ఒబెసిటీ కండిషన్ ట్రీట్ చేస్తూ ఉంటాము. వెయిట్ లాస్ అవుతారు పేషెంట్ ట్రీట్మెంట్ తర్వాత. మళ్ళీ దాని రీఅకరెన్స్ బయట మనం తీసుకునే ట్రీట్మెంట్స్, మనం వెయిట్ లాస్ తీసుకునే ట్రీట్మెంట్స్ కన్నా రీఅకరెన్స్ అనేది చాలా తక్కువ. అంటిల్ అన్లెస్ మనం మళ్ళీ ఎక్సెసివ్‌గా ఫుడ్ తీసుకోవడం, ఎక్కువ ఫుడ్ తీసుకోగానే నిద్రపోవడం, ఇలాంటి హ్యాబిట్స్ తీసుకోకుండా మనం లిమిటెడ్ ఫుడ్ తీసుకుంటూ, ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, మెయింటైన్ చేసుకుంటే దాదాపు రీఅకరెన్స్ ఛాన్సెస్ తక్కువ. ఇదే కాదు ఏ డిసీజెస్ అయినా సరే వమనం, విరేచనం వీటితో తీసుకొని నయమైన జబ్బులు అంటే లాంగ్ టర్మ్ నుంచి కొన్ని స్కిన్ డిసీజెస్ ఉంటాయి. ఆ స్కిన్ డిసీజెస్ కూడా ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ రీఅకరెన్స్ అనేది తక్కువ. ఎందుకంటే ఈ వమనం, విరేచనం ఇలాంటి ట్రీట్మెంట్స్ వల్ల లోపల ఏదైతే ఉన్న మలినాలు చాలా వరకు బయటికి వెళ్ళిపోతాయి. ఏదో మనం ఏదైనా మెడిసిన్ ఇచ్చి దాన్ని లోపలే సబ్సైడ్ చేసి ఇలాంటివి ఉండవు అందులో. లేకపోతే వామిటింగ్ థెరపీ, లేకపోతే మోషన్ థెరపీ ద్వారా మొత్తం ఏదైతే లోపల వేస్ట్ మెటీరియల్ ఉన్నది దాన్ని బయటికి తీసుకొస్తుంది. సో, చాలా వరకు ఇందులో రీఅకరెన్స్ అనేది తక్కువ. సో, పంచకర్మ యొక్క విశిష్టత ఎక్కువగా ఇదే ఉంటుంది. మళ్ళీ రీఅకరెన్స్ ఆఫ్ డిసీజెస్ లేకపోతే చాలా వరకు వేరే దాని నుంచి వేరే డిసీజెస్ రాకుండా కూడా ఉంటాయి. సో, ఈ ప్రధాన కర్మలు అయిపోయిన తర్వాత పశ్చాత్ కర్మ లోపల బాడీ మొత్తం ప్యూరిఫై అయిపోయింది. దోషస్ అన్నీ ఎలిమినేట్ అయిపోయినాయి. డిసీజెస్ తగ్గినాయి అని వదిలేస్తే కాదు. తర్వాత పశ్చాత్ కర్మ కూడా ఖచ్చితంగా పాటించాలి. అంటే ఈ ప్రధాన కర్మలు అయిపోయిన తర్వాత చేసే కర్మని పశ్చాత్ కర్మ అంటారు. అందులో మెయిన్‌గా డైట్. ఎందుకంటే మనం ఈ మోషన్ థెరపీ, వామిటింగ్ థెరపీ ఇవన్నీ చేయించిన తర్వాత పర్సన్ చాలా వీక్ అయిపోతాడు. ఐదర్ వెయిట్ లాస్ అవ్వడం వల్ల అవ్వనివ్వండి, ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వడం వల్ల గానీ తన డైజెస్టివ్ పవర్ అనేది చాలా తగ్గిపోతుంది. సో, అలాంటి కండిషన్స్‌లో వాటిని మళ్ళీ రీగెయిన్ చేయాలి. ఆ డైజెస్టివ్ పవర్ అంటే మన జఠరాగ్ని ఏదైతే ఉందో అది మళ్ళీ పెంచాలి. సో, అలాంటి వాటికి పేయ, విలాపి, మండ అని డిఫరెంట్ సోర్ అంటే ఇప్పుడు మనకి గంజి ఇలాంటివి ఎలా ఉంటాయో ఇంట్లో, అలాంటి లిక్విడ్స్ చాలా డైల్యూటెడ్ లిక్విడ్స్ మనం పేషెంట్‌కి ఇస్తూ ఉంటాం. సో, అలాంటి వాటి వల్ల ఇప్పుడు మనకెలా అయితే ఒక గడ్డి మోపులో ఒకేసారి ఫైర్ వెలిగించకుండా చిన్నగా ఇగ్నైట్ చేస్తూ మొత్తం ఎలా అయితే కొంచెం కొంచెంగా అంటుకొని మొత్తంగా ఫైర్ వస్తుందో, అలాగే మన డైజెస్టివ్ పవర్ గూడా ఒకేసారి మనం దాన్ని రీగెయిన్ చేయడం గూడా చాలా కష్టం. సో, కొంచెం కొంచెంగా లైట్ డైట్ ఏస్తూ కొంచెం కొంచెంగా ఆ డైజెస్టివ్ పవర్‌ని అనేది మనం పెంచాలి. సో, అలా పెంచుతూ నార్మల్ డైట్‌కి మళ్ళీ పేషెంట్‌ని తీసుకురావాలి. డిసీజెస్ తగ్గిపోయిన వెంటనే మళ్ళీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్‌ని మళ్ళీ మనం డైజెస్టివ్ పవర్‌ని నార్మల్ స్టేజ్‌కి తీసుకురాకపోతే మళ్ళీ దాన్ని వేరే
డిసీజెస్లోకి అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ దానివల్ల ఇండైజెషన్ ఉండడం, కాన్‌స్టిపేషన్ రావడం, దాని నుంచి పైల్స్, ఫిస్టులా ఇలాంటి కండిషన్స్‌లోకి వెళ్ళకుండా డైజెస్టివ్ పవర్ మనం ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాల్సొస్తుంది. సో, ఈ పంచకర్మ థెరపీస్ వల్ల మొత్తంగా బాడీలో శుద్ధి జరగడమే కాకుండా వ్యాధులు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం.